ఫ్రెండ్స్, మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది అంటి తోట అండి. ఇది సుమారు 14 ఎకరాలండి. ఏంటంటే ఇది సాగు చేసుకునే విధానం ఎలా అంటే, ఫస్ట్ దుంపలు తెచ్చుకోవాలండి. దుంపలు తెచ్చుకొని ఏదండి ఈ లైన్గా పేరుగా ఉడుచుకోవాలండి. ఉడుచుకున్న తర్వాత నీరు కట్టుకోవాలండి. ఈ అంటి వల్ల ఏంటంటే అంటిపళ్ళు అనేది దేవుడికి యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఇంటి తినడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇంకేంటంటే ఈ అంటి దవ్వ అనేది ఉందండి. అంటి దవ్వ ఏంటంటే దవ్వ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు ఈ అంటి దవ్వ ఉంది కదండి, ఇది ఏం చేసుకోవాలంటే ఇది సగంకి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే దీంట్లో అంటే బాగా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టాలండి. మూత పెట్టేసి దానికి నీరు వస్తాయండి. ఆ నీరు ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఇవి ఉంటే అంటే రాగులు ఉంటే తగ్గుతాయండి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం చాలా మంచిదండి. అంటే ఇప్పుడు అంటి తోట ఉడిసేగానే ఏంటంటే అవ్వదు కదా. అంటి తోట ఉడిసిన తర్వాత దీనికి డ్రిప్ వేసుకోవాలండి. డ్రిప్ వేసుకోకపోతే ఇప్పుడు వర్షాకాలంలో అయితే పర్వాలేదండి, వేసవికాలం కదండి, ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఇబ్బంది అంటే ఏం లేదండి, వేసవికాలంలో అయితే నీరు ఉండదు, అదే వర్షాకాలంలో అయితే నీరు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రిప్ వేసుకున్నాం అనుకోండి, డ్రిప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగాలు ఏంటంటే నీరు టైంకి అందుతాయి. ఇది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో చాలా మొక్కలు డ్యామేజ్ అవుతున్నాయండి. ఎందుకంటే ఈ గాలుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. తోట చాలా సగం సగం పోతుందండి. ఎందుకంటే కొద్దిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.